నా యాత్రలు కూడా వీకలేవని చెప్పినాడు గొలిగాడు. వీని యాత్రలు వీకలేరంటే మీరు మే ఈ నా కొడుకు నీకు నచ్చాడా? తాంబేల తలకాయ నా కొడుకు, ఎలకమ్మ కన్నా కొడుకు. ఈయన మూతులు ఉచ్చపోయి కూడా ఉచ్చ కూడా రాకున్నది. నువ్వన్న పోయి నెత్తిన ఉచ్చ తోటకాడికి రమ్మే తోటకాడినాం రా. మాట్లాడతాం తోటకాడి కూకొని మాట్లాడతాం. ఎంత పని చేసినావు నువ్వు? ఏమన్నానా? నాకు ఆయమ్మి కావాలంతే. నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు. ఆయమ్మని తీసుకురా పో. మొత్తం నువ్వే చేసినావు. నేనేమనుకుంటా ఆయమ్మి నీటికే తోలుకరా, ఇద్దరం కలిసి అనుకుంటాం. అదే నువ్వు మళ్ళా ఇద్దరం కలిసి కూకుంటాం ఈడ. నేను ఏమని పిలుచుకురావాలా అమ్మని? నువ్వు ఏమన్నా చెప్పు, చెడగొట్టిందల్లా నువ్వే. తప్పు మొత్తం నా మీదనే వేయకు కత్తి. ఇద్దరం తప్పు చేసినాం. ఇద్దరిది పొరపాటు. ఇద్దరు నేను చేయలే, నేను ఇంకా ఏం చేయలే. నేను చేయకముందే నువ్వు వాళ్ళమంతా చేసినావు అంతా నాకు తెలుసు. నేను ఇంకా ఏం చేయలే. ఒరిని నేనన్నా చేసింటే ఏమో అనుకోవద్దు. నాకంటే ముందు నువ్వు పోయి చేసి ఇచ్చినావు. చ నేను ఇసు వంటది యాన్నే కానీ చూడలేదు. నాకు తెలుదు కత్తి. అమ్మి వాళ్ళమ్మ ఈమె అని. వాళ్ళమ్మ ఈమె? నువ్వు ప్రేమించిన అమ్మి వాళ్ళమ్మ నా లవరు, కరెక్టే, నేను ఒప్పుకుంటా. కానీ ఆమెకు పెళ్ళి అయిందని, బిడ్డ పుట్టిందని నువ్వు ఇష్టపడతావు నాకు తెలియదు. నేను అమ్మాయి అనుకున్నా, పెళ్లి కాలేదు అనుకున్నా. నేను లక్ష్మిని తోలుకుంటురా అని చెప్పిన. వాడు మూతగాడు ఉంటాడు, వాడిని చూసి వాడు లేనప్పుడు ఆమెను తోలుకుంటురా అని చెప్పిన. నీకేం చెప్పినా పొద్దుటూరు పని పోయినప్పుడు ఇదే కదా నీకు చెప్పినది. నువ్వు ఏం చేస్తావు? ఆమెని పోయి మాట్లాడి సెట్ చేయిపోయి ఆమె అంటే నువ్వు వాళ్ళమ్మని తీసుకొని పోతావా? నువ్వు ఇదేమన్నా న్యాయమేనా నీకు? నాకు తెలుదు. నాకు వాళ్ళమ్మ ఎవరో ఏంటే కనుక నేను తగలకపోదును, చూడకపోదును, ఊరికి మామూలుగా మాట్లాడి ఏదో ఒకటి కన్విన్స్ చేద్దును. వాళ్ళమ్మ నాకు ఫస్టే పరిచయము. వాళ్ళ అమ్మ ఈమె కూతురు అమ్మి అని నీళ్ళు ఎవరు నాకేం తెలుసు? అంటే తెలియకోకుంటే వాళ్ళమ్మని తీసుకుపోతావు నువ్వు, వాళ్ళమ్మని తీసుకొని పోతావు నువ్వు. పెళ్ళి అయిందని తెలుసు కదా నాకు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయొచ్చు అంటే ఫిల్టర్ పెట్టుకొని, ఆ ఫిల్టర్ నేను కనుక్కోలేక అమ్మాయి ఏమో అనుకొని ఇష్టపడినా. ఆమె ఏం తెచ్చనే అది ఇట్లా మొబైల్ పట్టుకొని కన్నులలో ఏది అందించే అమ్మాయి అనుకునే కత్తి. ఏ రకంగా అనుకుంటావు నువ్వు? ఆమె అమ్మాయి అనే వాళ్ళమ్మ మళ్ళా ఏమనుకున్నావు? ఎట్లా వాళ్ళ అమ్మమ్మను పడకపోవాల్సింది సరిపోవుగా. ఇన్స్టాగ్రామ్లో ఇంత మోసం ఉంటాయి నాకేం తెలుసు చెప్పు? నేను ఈ మధ్యనే అది ఇన్స్టాగ్రామ్ ఎక్కించుకున్నా. నువ్వు వాళ్ళమ్మని లేపుకొని పోయినావని ఆమె బ్రేకప్ చెప్పింది. నువ్వు ఏం చేస్తావో తెలుసు. నువ్వు ఆమెను తోలుకుంటారా? నేను లేపుకొని పోలేబ్బా, లేపుకొని పోదాం చూసినా. యాడికి తీసుకుపోయినావు? మళ్ళా యాడికి ఒకసారి తీసుకుపోయి మళ్ళీ తీసుకుపోయినా అమ్మిని లక్ష్మిని తీసుకుపోయినా అదో రకం. లక్ష్మి తీసుకుపోతే మూతగాడు వెనకమ్మడు వచ్చాడు. వచ్చా అర్థమవుతుందా? నరుకుతారు ఇలా కాడికి వచ్చి చూసుకో, వానికి నరికి అంటూ నరికిలే అతికిసుకుంటాం. మళ్ళా ఏదో రకంగా అతికిసుకుంటా. ప్రేమ ఏందనుకున్నావు? ప్రేమ జమ్ముతంటా అది. ఇళ్ళగాడికి వచ్చి నరికిపోతారు, అమ్మూతగానికి నరికినట్టు. వాడిని ఎక్కడ మనం తికనా కొడుకులేము. మళ్ళీ వాడు హైదరాబాద్లో. సరేలే కత్తి, నేను ఇన్స్టాగ్రామ్లో ఆమెను చూసి మోసపోయినా. పెళ్ళయింది, పిల్ల పుట్టిందని నాకు తెలియదు, ఎడపిల్ల ఉండేది నాకు తెలియదు. నీకేమి కర్మ? నీకు ఇన్స్టాగ్రామ్ అంటేనే పరమ అసహ్యం అంటావు. చూడు ఎట్లా డ్యాన్స్లు వేసారో, చూడు ముసలోళ్ళు పౌడర్లు పూసుకొని ఫిల్టర్లు పెట్టుకొని చూడు అందించారంట అంట అని నన్నే ఎగతాలు చేస్తుంటే ఏ రకంగా నువ్వు ఇష్టపడితే ఆమెను చూసి? నీకే రోగమా? నేనేమన్నా వాళ్ళ అమ్మని కాదు, ఆ అమ్మిని. వాళ్ళమ్మ అంటే వాళ్ళ మాట కానిచ్చింది నాకంటే నేనేం చేయాలి? నా తప్ప ఎట్టెట్ట కానొచ్చింది? నీది తప్పే, నువ్వు ఏం చేస్తావు నాకు తెలుసు. గొలిగా వచ్చాడు ఈడ వచ్చాను స్వామి, ఈడే పంచాయతీ చెప్పాలి మనకు. రారా కూర్చోరా, కూర్చోరా. నీ యాలి ముండమయ్యా కూర్చో. ఈడచ్చు దానిలో ఎవరు మూతగాని లెక్క అయినాడు. వాళ్ళన్న మూతగాని లెక్క అయినాడు. ఈడు మూతగాని లెక్క ఉన్నాడా? ఈకెళ్ళి నుంచి చూడు మూతగాడు. చెప్పలేం. ఎప్పుడన్నా పొద్దుటూరు పని వినే పెట్టట. వాడు మూతగాడు వచ్చింది వీళ్ళింటికి పనికి. మూతగాడు ఎప్పుడన్నా వచ్చిందా? మూతగాడు ఎప్పుడన్నా వచ్చినా నువ్వు పోయినా మూతగాడు. ఈయనకి చెప్పు బా, పిలుచుకోవచ్చాడు ఎందుకు ఊరికే. ఊరా పొద్దుటూరు పోయి ఆమెని లక్ష్మిని తోలుకురా పో. మూతగాడు లక్ష్మి. మూతగాడు లక్ష్మి అంటే నేను రాళ్ళతో దెంగుతా మర్సనంగా చెప్పు, ఏందో మ్యాటర్ అలా. మూతగాడు లక్ష్మి
లక్ష్మి ఫస్ట్ కత్తికి మనసు ఇచ్చిందిరా ఇయ్యలే. ఇచ్చింది తీసుకున్నాడు నేను చూసిన నాకు ఒట్టకాయలు కూడా మొన్న ఇయ్యలే. సందులో చూసిన ఇచ్చింది నీకు మనసు ఏమో గుద్దు ఇచ్చింది ఇచ్చినావని చెప్తారా ఏమన్నా ఇచ్చింది తీసుకున్నావులే ఏమి ఇచ్చింది తీసుకున్నాడు నాకు ఏం ఇయ్యలే నువ్వు చెప్పు. ఇద్దరు ప్రేమించుకున్నారు బాగా ఆయన అన్ని అయిపోయినాయి మూతగానికి లైన్ లో పడింది ఏం కాలే చెప్పేది మూతగానికి లైన్ లో పడింది మూతగాడు వాళ్ళ అన్నగాడు అయితే ఎట్లయితాడు లైన్ లో ఏం అన్నగాడు కాదులే వరుసగా అన్న అనుకునేలే అన్ని అయిపోయినాయిలే వాళ్ళకి కూడా చెప్పేది నువ్వు ఆమె ఆదర్శవంతురాలే ఎవరు కాదన్నది పాపం మంచిది బిడ్డ చెప్పింది నాకు మూతగానికి ఇష్టపడినది మూతగానికి లైన్లో పడింది అన్ని ఇచ్చి పుచ్చుకున్నారు ఇచ్చి పుచ్చుకొని వాళ్ళిద్దరికి బెస్కి నీ యొక్క సెల్లులో పెట్టినారు వాళ్ళ రికార్డింగ్ ఆ రికార్డింగ్ చూసిన నుంచి మనకతి మనిషి లెక్కనే లేడు అది నాకు అమ్మి కావాలి మూతగాడు ఇచ్చినాడు నాకు అమ్మింది పోంట రాడు ఆ మూతగాడు లక్ష్మిరా వాడి పాడేసిన మూతగాడు ఇయ్యాల నీకు వాడు కాదు ఆ లక్ష్మి కావాలా పిల్లోడైనా కూడా నువ్వు చచ్చే సాగులే నేను నిన్నే పెళ్లి చేసుకుంటలే అన్యాది రాయి నీకు తెలుసా నా కొడుక అమ్మి ఎంత మందికి చెప్తాది బామాట నిన్నే పెళ్లి చేసుకుంటా అని నువ్వు పోయి తీసుకురాపో ఏంటి తీసుకురావాలి వాళ్ళ ఇంటికాడు పోతే నోట్లో మడ్డ పెడతారు వాళ్ళు నాకు ఏమన్నా అనుకుంటావేమో ఏం మూతగాడు ఉంటాడని భయపడుతున్నా మూతగానికి భయపడుతున్నాను మూతగాడిని పూకల వాళ్ళు ఎముతా ఏమన్నా అనుకుంటావు మరి తీసుకురాపో మళ్ళీ తీసుకురాపో నేను ఈడ ఉండానని పలానో నీ పోయి చెప్పు ఒకవేళ నేను చెప్పలేకపోతే నువ్వు నాకు గుర్తులు ఏమన్నా తీసుకుపోవు ఆడామనే చూడామని అట్లా ఏం తీసుకుపోతావు చెప్పు మడ్డ తీసుకుపోతా కోసి వద్దులే నాది ఇయ్యలేను కానీ ఇది తీసుకొని పోయి ఈ పో నోట్లో మడ్డ పెడతాను నీకు బూటును చూస్తాను ఆమె గుర్తుపడుతుంది పో నా బూటు చూసినా గుర్తు ఆయన మీద పంచాయతీ నేనేందో ఊరికి వచ్చిండేట ఏందో పంచాయతీ తెలుసు అది తెలుసు సరేరా నేను చెప్పేది గోలీ బూటుతో దిగుతా నా కొడుక చెప్పు ఏందో నీకు చెప్పు ఒరే గోలీ నీకు పూర్తిగా తెలుసు నీకు పూర్తిగా తెలుసు నేనే పోయి పట్టుకోవచ్చు నువ్వు పట్టుకునే సరే వాళ్ళ పట్టుకున్నాడు మంచి పోయి నీకేం తెలుసు అదేరా నేను చెప్పేది నీ తెలుసా గోలిగా నేను ప్రేమించిన ఒక ఆమె కూతురు లక్ష్మి ఆ లక్ష్మినే కత్తి మూతగాడు అందరూ చేసిన నువ్వు ప్రేమించలే నేను మూతగాడికి నేను చెక్ చేశాక నువ్వు పోయి వాళ్ళమ్మని లేపకొచ్చుకున్నావు నువ్వు పోయి వాళ్ళమ్మ లేపకొచ్చుకున్నారా వాళ్ళమ్మని తెలుదురా నాకు చూడు ఎంత ఫిల్టర్లు పెట్టుకుంటే ఏమన్నా నేను అమ్మాయి అనుకున్నారా పెళ్లి గాని అమ్మాయి అనుకున్నా ఏంది జుట్టు ఇట్లా పోసుకొని ఫిల్టర్ పెట్టుకుని కన్నులతో చూసేని అంటే అమ్మాయి అనుకున్నా ఏమన్నా పనేనా ఇట ఏచారా కటిప్ చేసినారా మాటలు లేవు నాకు ఆమెకు మాటలు లేవు నాకు వద్దు ఆమె నువ్వు పిల్లని తీసుకొని పో ఎట పోతావు పో నా ఫుల్ సపోర్ట్ నీకే ఆమె లేకపో మూతగానే ఏమైనా చేయమంటావా మూతగానే చంపేయమంటావా లేదా ఈయనకి పంపించి చంపేయమంటున్నా ఈయనకి 110 ఇచ్చిన చంపుతాడు చంపురా మూతగానికి ₹1,00,00,000 మా కాడు ₹1,00,00,000 మా కాట లక్ష్మి మట్టలు 4 తెచ్చుకొని పెట్టుకోమని షేర్ ఇద్దరిని కొడుకు ₹1,00,00,000 అంట అని లక్ష్మి వాళ్ళ అమ్మని చంపితే ఇద్దరు సరిపోతుంది చంపితే నువ్వు చంపుకుంటావా వాళ్ళమ్మని రా ఏమన్నా చంపుకో నాకు అమ్మే అవసరం లే వాళ్ళమ్మ అమ్మే నాన్నలే వాళ్ళ అమ్మ అవసరం లే నాకు చంపుకో నీకు కావాలే అదో చూడు ముఖం వెంట పెట్టినాడు ఏమో లేరా మంచిది పాపం లక్ష్మి వాళ్ళమ్మ నువ్వు చంపితే నాతో బాగా మాట్లాడు నువ్వు చంపితే ఏమి ఇచ్చి పుచ్చుకున్నాం మాట్లాడతాను బూరు తీసుకొని దిగుతా నువ్వు తోలకొచ్చా నువ్వు లక్ష్మి తోలకొచ్చా అన్నావు నీ ఎక్కడ నీ తలకాయ తెగదంతా ఈరోజు పొద్దునే 300 సంపి తెంగుతా నిన్ను ఏమన్నా అనుకుంటావు ఆయన మీద చంపుతా నిన్ను చంపుతా ఆయన మీద ఏంది లౌడలేదు మూతగాడంట బట్టకాయ కాడంట మూతగాని గుద్దలో కట్టే పెడతా ఏంటండి చెప్పు పంచేది నేను చెప్పాను మా అన్న కత్తి స్టార్ ఇచ్చినాడని ఈ బూట్ మీకు నా గుర్తుగా దాచిపెట్టుకోమని నేను చెల్లాక ఏం గుద్దలో పెట్టుకుంటా అదే బూట్ తీసుకోండి మేమిద్దరం ఒకటే రా నేను ఒక బూట్ ఆయన ఒక బూట్ వేసుకొని లక్ష్మికి సినిమా సగం గుండెకాయ పెట్టుకోనికే ఒరే నా బూట్ ఆయనకి నా బూట్తో తెంగుతా ఆయన బూట్ ఒకటి తీసుకురా దాచిపెట్టుకుంటాను ఒరే గోలీ బూట్ తీసుకొని పోయి లక్ష్మి వాళ్ళమ్మకు ఈ ఉంగరం మీద ఇచ్చినని ఉంగరం తెంగిపోయి నేను ఒకవేళ అమ్ముకొని లేరా నేను ఇచ్చిన ప్రేమకు పోనీ లక్ష్మి వాళ్ళమ్మకి లక్ష్మికి బోటు లక్ష్మి వాళ్ళమ్మకి నేను ఇచ్చిన చెప్పి ఉంగరమి నేనేమన్నా నేను పెళ్లి చేసుకుని పంపిస్తానా మీరిద్దరు మీ ఇద్దరికి పంపిస్తానా లక్ష్మి నాకు ఇచ్చి పెళ్లి చేయమంటలే నువ్వేదో వాళ్ళమ్మకి అసలు చూస్తున్నావు నాది ఇచ్చి చేతపడు నీకు పెళ్లి లక్ష్మి తెంగుతా ఇద్దరు కామం గుద్దాని నేను సిగ్గు లేకుండా అన్నదమ్ముల కూడా లక్ష్మి వాళ్ళ అక్కంట లక్ష్మి వాళ్ళ అమ్మట ఒరే నీ అక్క
నువ్వు మెడతో కొడతా ఒరే ఆ మూతగానికి బిడ్డ కుడితే నీకే ఇచ్చాలేరా ఏంది మూతగానికి బిడ్డ కుడితే మడ్డాని పుట్టని బిడ్డ నా లవర్ ఆడ వెయిటింగ్ ఉంది నీకేంది మడ్డ నేను పోతా నీకు కూడా లవర్ ఉంది ఏం చేస్తావురా లవర్ అప్పుడేను ఏ రకంగా నీకు లవర్ వచ్చిందిరా ఏం చూసి వచ్చిందిరా లైన్ అయింది వచ్చింది ఎప్పుడు చెప్పు మీకున్న చూడలేదు ఇది లైన్ అయిందా ఉండు ఏం చూసి వచ్చిందిరా బాల్ ఐ మీన్ నెంబర్ రేపు ఒకసారి నెంబర్ రేపు ఒకసారి 72232 ఒరే నీ లవర్ని సెట్ చేసుకుంటారా నెంబర్ ఎందుకు చెప్తావురా సెట్ చేసుకుంటారా కట్ చేయరా ఫోన్ కట్ చేయరా ఫోను ఒరే నా ఉంగరం పోతాయిరా హలో ఒరే రే కట్ చేయరా సెట్ చేసుకుంటారా వాళ్ళ ఆయన ఎత్తుతాడు నోట్లో మడ పెడతాడు వాళ్ళ ఆయన హలో ఉమ్మే గోలిగా లవర్ నువ్వేనా నీ అక్క ఏల్పుకులు అన్నమాట ఇలాంటి నా కొడుకు ఎట చూసి ప్రేమించినాను ముక్కులో నా మడ్డ ఏం పేరు నీ పేరు ఈ నా కొడుకు నీకు నచ్చాడా తాంబేలు తలకాయ నా కొడుకు ఎలకమ్మక నా కొడుకు ఈ మూతులు ఉచ్చపోయి కూడా ఉచ్చకూర రాకున్నది నువ్వన్న పోయి నెత్తిన ఉచ్చ ఇడు చూడు ఎంత తొండ బీగం ఏం లేడు తోటకాడికి మే తోటకాడికి రమ్మే తోటకాడినాం రా ఊరికి మాట్లాడతాంలే మాట్లాడతాం తోటకాడి కూకొని మాట్లాడతాం నువ్వు మాట నువ్వు పా నా కొడుక రే ఇంటి వరంగను మే మీ అమ్మ అడుచాది నేను ఈయనకంటే మంచోని మే నువ్వు ఇడికి రా మే తోటకాడికి రా నేను ఇంకా మంచోని రాను ముందు తోటకాడికి ఏది తాగడు పెడతావు వట్టకాయలు తగడ పెడతావు రా నువ్వు ఇడికి ముందు 4 మాడికాయలు పెరికి తమలే బా రమ్మన్ ఏంది మాడికాయలు ఉన్నాయి ఈడు మే గోలి ఈడు మే గోలిగాడు గోలిగాడు మడ్డగాడు చూడు గోలిగాడు నేను రమ్మంటున్నాడు తోటలోకి రమ్మంటున్నాడు రాకుంటే నిన్ను చంపుతాడంటే ఈరోజు మీ అమ్మని మీ ఆయన అడ్డం కొట్టేది తీసుకుని నరికి చంపుతాడు మీ అమ్మని మీ ఆయన అందరు నరుకుతా అంటే ఇడేసి రప్ప నరుకుతాడంటే ఇడు గోలిగాడు మిమ్మల్ని వచ్చావా ఎవరినెవరు దొరకతున్నావు చెప్పు మీ నాయన పోలీసులు ఎవరినైనా దొరికించుకొచ్చారు నా యాత్రలు కూడా వీకలేవని చెప్పినాడు గొలిగాడు వీని యాత్రలు వీకలేరంటే మీరు మే వాళ్ళ నాయన దొరకని వస్తుంది వాడు ఏం చెప్పాడు ఎన్నావా ఇందాక నా కాడికి వచ్చి ఇప్పుడు అమ్మి వచ్చింది వాళ్ళ నాయన దొరకని వచ్చాయంట వాళ్ళ నాయన స్టేషన్ కాడికి పోయి పోలీసులను కూడా దొరకని వచ్చాట నేనేం లేపాలరా నేనేం చెప్పాలా నువ్వు ఆతు కూడా పీకలేరు అంటమ్మే ఈ ఆతు పీకలేరు అంట అని చెప్పిన పీకుదామని వచ్చారు డైరెక్ట్ తోటకాడికి రమ్మని చెప్పిన వాళ్ళ ఆయన ఇంటికి వచ్చాడు నువ్వెంత నమ్మడ్డ ఉన్నా వాళ్ళ ఆయన వచ్చి నేను ఊరికి అవులేకన్నా ఎమ్మి ఇంటి పక్కన ఎమ్మని నెంబర్ చెప్పాను ఇప్పుడు వచ్చి నాకు నోట్లో మడ పెడతారు సక్కంగా వాళ్ళ ఆయన వచ్చాడా వాళ్ళ అమ్మ కూడా వచ్చింది వాళ్ళ నాయన నీకు వాళ్ళమ్మ కావాల మళ్ళీ నీకు వాళ్ళమ్మ మళ్ళీ వీళ్ళమ్మడు కూడా వాళ్ళయ్యవా మాట్లాడడానికి మాట్లాడడానికి వాళ్ళ అయితే ఆడి మనిషి కదా మాట్లాడడానికి ఇప్పుడు చూడు వాళ్ళు వచ్చేంత కూడా మడ్డ కూడా నన్ను చంపి తెంగుతారు చంపి కాళ్ళలో దింగినా కూడా దిక్కులే నీ అక్క ఎవరు బండి వచ్చిందిరా నా కొడుకు వీడు మెట్ట కొట్టరు నా కొడుకును మెట్ట కొట్టులో పొర్ర కొడుకునేసి పైన కొడుకుడు ఏం బొచ్చులో పని నా కొడుకు మనంగాలి మనం చేస్తే ఈ నా కొడుకు వచ్చి మళ్ళీ బేకర్ నా కొడుకు ఎట్ట మరి నీకు లక్ష్యం రాదా ఎవరు పిలుచుకురాలేరా ఎవడన్నా తల్లినొకడు పిల్లనొకడు లవ్ చేస్తాడా ఏమన్నా లోక జ్ఞానంలో ఉన్నావా లేదా నువ్వు దాని అది నీ అమ్మడి ఎట్టు వచ్చింది స్వామి నాకు అర్థం కాలే